या चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवान् च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सगणललिता श्रीविशाखा द्विताञ्च नमो विष्णुपादाय कृष्णप्रस्थाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिनीति नामिने नमस्ते सारस्वते देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनाम्ने गौरत्विषे नमः। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमस्तुते तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यस्य कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौरभक्तवृन्द। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवतसेवया भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगिरिं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वर। राधे राधे। Thank you all, Prabhujis and Matajis, for joining this session. हरे कृष्ण माताजी दंडवत प्रणाम। हरे कृष्ण माताजी दंडवत प्रणाम। दंडवत प्रणाम शतनाम शोभा माताजी। हरे कृष्ण माताजी दंडवत प्रणाम। दंडवत प्रणाम। हरे कृष्ण माताजी दंडवत प्रणाम। दंडवत प्रणाम। हरे कृष्ण माताजी। हरे कृष्ण दंडवत प्रणाम प्रभु जी। हरे कृष्ण प्रणाम दिव्या माताजी विनय प्रभु जी का अंदर की కూడా हरे कृष्ण। हरे कृष्ण माताजी दंडवत प्रणाम। दंडवत प्रणाम कल्पना माताजी। हरे कृष्ण। చాలా చలిగా ఉందా? వెదర్ పర్వాలేదు కదా? చాలా చలిగా ఉంటుంది. 16, 17 ఉంటుంది. బట్ నైట్స్ కొంచెం వార్మ్ గా ఉంటుంది. డే అంతా చాలా చలి పెడుతుంది. జాగ్రత్తగా ఉండండి అందరూ. వెదర్ చేంజ్. సో వెచ్చగా ఉండడానికి ప్రయత్నం చేసుకోవాలి. అప్పుడప్పుడు వేడి నీళ్లు తాగుతూ ఉండండి. ఒళ్ళు వచ్చి పడుతూ ఉంటుంది. హరే కృష్ణ. మాతాజీ అడగకుండానే ఏంటో టిప్పు చెప్పారు అనుకుంటున్నారా?
అలా ఏది ఏం లేదు మాతాజీ. ఓకే. మంచిదే చెప్తురు కదా మాతాజీ. నాకైతే సర్ది అయి 1 వీక్ అవుతుంది, అయినా పోవట్లే. అవునా? రేపు పర్సనల్ కాల్ చేయండి, మీకు చెప్తాను. ఓకే. ఓకే మాతాజీ. హరే కృష్ణ. సో మనం స్టార్ట్ చేద్దాము. దీంట్లో రాలేదు. సో గీత ఫర్ యూ. గీత సమ్మరైజ్డ్ ఇన్ 18 days. అధ్యాయం 16, దైవాసుర సంపద విభాగ యోగం. సో దైవాసుర అని అంటే దైవంలాగా, అంటే దైవానికి అవసరమైన లక్షణాలన్నీ ఏంటి అనేది మనం చూద్దాం. సో అంకితము కృష్ణ కృపామూర్తి ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రపాదుల వారికి, అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులు శ్రీల ప్రపాదికి జై, గురు మహారాజ్కి జై. హరే కృష్ణ. సో నిన్న మనం హోమ్ అని తెలుసుకున్నాము. అంటే మనం ఉండే ఈ ఇల్లు, ఈ భూ ప్రపంచము, భౌతిక ప్రపంచం అంతా కూడా అశాశ్వతమని, మన అసలైన ఇల్లు ఏది అంటే గోలోకం అని తెలుసుకున్నాము. సో మనము వాస్తవికత ప్రతిబింబము, ఆ ప్రతిబింబం నుండి విముక్తి ఎలా పొందాలి అనేది పాయింట్స్ నేర్చుకున్నాం. ఆ తర్వాత ఆధ్యాత్మిక ప్రపంచం అంటే ఏంటి, భౌతిక ప్రపంచం అంటే ఏంటి, పునర్జన్మ వలయం అంటే ఏంటి అనేది, పునర్జన్మ అంటే మళ్ళీ 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 ఆన్ అండ్ ఓవర్ అనేది తెలుసుకున్నాం. నెక్స్ట్ ఏమంటే మెయింటైనర్ ఆఫ్ ద బాడీ. మనకి బాడీ, సోల్, ఇంకా ఇవన్నీ కూడా మైండ్ ఎవరు మెయింటైన్ చేస్తున్నారు, శరీరం, మనసు, ఆత్మలని ఎవరు పోషిస్తున్నారు అనేది తెలుసుకున్నాం. అంటే పురుషోత్తముడు అని తెలుసుకున్నాం. కాబట్టి పురుషోత్తమ యోగము, పరమ పురుషుని యోగ జ్ఞానము అనే చాప్టర్ నిన్న మనము కంప్లీట్ చేసుకున్నాం. సో ఎసెన్స్ ఇన్ 3 verses, 3 శ్లోకాల సారాంశం ఏంటంటే పతనం చెందేవారు, పతనం చెందని వారు, ఇంకా దేవాది దేవుడు, ఈ 3 తెలుసుకున్నాం. సో నెక్స్ట్ దైవాసుర సంపద యోగం 16వ అధ్యాయం. సో ఇక్కడ సంక్షిప్త నామం ఏమని ఇచ్చారంటే డూవర్. డూవర్ అంటే ఏంటి, పని చేసేవాడు అన్నమాట, చేయించేవాడు, ఎవరి వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. దైవ మరియు అసుర గుణాలు, ముందు డివైన్ అండ్ డెమోనిక్ క్వాలిటీస్. అది డెమన్స్ అంటే మీకు తెలుసా, ఎవరి డెమన్స్ అంటే? డెమన్స్ అంటే రాక్షసులు అన్నమాట. సో డివైన్ అంటే దైవ. సో దైవ మరియు అసుర గుణాలు, మనలో కూడా కొన్ని అసుర గుణాలు ఉంటాయి. అవి ఎప్పుడు బయటకు వస్తాయి అనేది మనం ఇక్కడ తెలుసుకుందాం. అదర్ ఆస్పెక్ట్స్ అంటే వేరే అంశాలు. అవుట్లుక్ అండ్ ఒపీనియన్ ఆఫ్ డీమన్స్, అసురుల దృక్పథం మరియు అభిప్రాయం ఏ విధంగా ఉంటుంది. అండ్ రిమూవల్ ఆఫ్ డెమోనిక్ క్వాలిటీస్, అసుర గుణాల నివృత్తి. అసురులు అంటే మన చుట్టూ ఎవరో రాక్షసులు ఉండి మనని బాధ పెడుతున్నారని కాదు, మనలోనే కొన్ని అసుర గుణాలు ఉంటాయి. వాటిని అన్నిటినీ నివృత్తి చేసుకోవడం ఎలాగా అనేది లాస్ట్లో, రిమూవల్ ఆఫ్ డెమోనిక్ క్వాలిటీస్ ఫ్రమ్ అస్. సో డూవర్, ఇవన్నీ ఎవరు చేస్తున్నారు అని చూద్దాం. సో దైవ మరియు అసుర గుణాల్లో ఇక్కడ మీరు చూస్తుంటే 26 ఉన్నాయి, 6 ఉన్నాయి. ఏది ఎక్కువ? దైవ గుణాలు. చాలా 26 ఉండాలన్నమాట. అప్పుడే 6 అసుర గుణాల్ని తీసివేయగలుగుతాం.
మీరేమన్నా చెప్పగలుగుతారా 6 అసుర గుణాలు మనలో ఏముంటాయి అని? చాలా కామం, కోపం, కామం, క్రోధం, క్రోధం, లోభం, లోభం, మోహం, మాత్సర్యం. మదం, మాత్సర్యం. మోహం. ఈ 6 అన్నమాట. సో ఈ 6 గుణాలని మనం చంపినట్లయితే వాటిని ముందుకు రానీయకుండా ఉండాలంటే 26 దైవిక గుణాలు మనకి కావాలి అన్నమాట. ఈ లోగడ మనము మిగతా చాప్టర్స్‌లో కూడా మనము చాలా మంచి మంచి గుణాలు అంటే మహాత్ముల గుణాలు ఎలా ఉంటాయి అనేది మనం నేర్చుకున్నాము, చదివాము. సో ఇక్కడ దైవ మరియు అసుర గుణాలు అవి ఎలా వృద్ధి చెందుతాయి అంటే దైవ గుణాలను ఎలా వృద్ధి చెందించుకోవాలి, ఈ అసుర గుణాలని నివృత్తి ఎలా చేయాలి, పోగొట్టుకోవాలి ఎలాగా అనేది, తర్వాత అవి ఎలా వృద్ధి చెందుతాయి, ఈ గుణాల యొక్క పరిణామం ఏమిటి అంటే అసుర గుణాలు డామినేట్ చేశాయి అనుకోండి, అప్పుడు ఏంటి ఆ పరిణామం. అదే దైవీ గుణాలు ఎక్కువ ఈ వాటిని నివృత్తి అంటే మనం పోగొట్టేసుకున్నాము, మనలో లేవు 6 గుణాలు అని అంటే అసుర గుణాలు, అప్పుడు దాని పరిణామం ఎలా ఉంటుంది. నెక్స్ట్ శాంతియుత సమాజానికి ఉత్తమమైన పరిష్కారం ఏమిటి? ఏమనుకుంటున్నారు మీరు? శాంతియుత సమాజానికి ఉత్తమమైన పరిష్కారం ఏముంటది? కృష్ణ చైతన్యమే మాతాజీ. హరి బోల్. ఎస్. సో డి ఫర్ డివైన్ అండ్ డెమోనిక్ అన్నమాట. సో ఇవన్నీ కూడా దైవ గుణాలు చాలా ఉన్నాయి, చదువుతాను చూడండి. దీంట్లో ఏ పదమైనా మీకు అర్థం కాకపోతే అప్పుడు నన్ను అడగండి, ఓకే? ఎందుకంటే ఇవన్నీ మనం కవర్ చేసాము, ఒకసారి రివిజన్ లాగే ఉంటాయి. 16, 17, 18 అంతా కూడా అలాగే ఉంటాయి అన్నమాట. 18వ చాప్టర్ అయితే గీతా ఎసెన్స్ అంతా ఈ 17 చాప్టర్లని అన్నిటినీ కూడా కలిపి భగవంతుడు అన్నీ రిపీట్ చేసి కలగలుపు చేసి ముఖ్యమైన అంశాలు చెప్తూ అర్జునుడికి చెప్తాడు లాస్ట్కి, నేను అన్నీ చెప్పేశాను, ఇప్పుడు నీ ఇష్టం, నువ్వు ఇటు వస్తావా అటు వస్తావా నీ ఇష్టం అని చెప్తాడనమాట. సో దైవ గుణాలు ఏంటి అంటే భగవానుడు శ్రీ భగవానుడు పలికెను, ఓ భరతవంశీయుడా భయరాహిత్యము, భయరాహిత్యము. ఈ వర్డ్ అర్థమైందా? ఇంతకుముందు చదివాం మనం. భయం లేకపోవడం మాతాజీ. భయం లేకపోవడం అన్నమాట. అంటే ఒక పులిని చూస్తే భయపడతారా, భయపడరా? భయపడతారు. అవసరానుభవం అంటే చిన్నవాటికి పెద్దవాటికి ఒక సన్యాసి దేనికి భయపడ్డంట. సో అటువంటి గుణాలు మనము పెంపొందించుకోవాలన్నమాట. అన్నిటికీ కృష్ణుడు ఉన్నాడు కదా, భయం దేనికి, అన్నిటికీ ఆందోళన పడడం ఎందుకు అనే క్వాలిటీ అన్నమాట భయ రాహిత్యము అంటే. స్వీయ స్థితి పవిత్రీకరణము. ఈ భయరాహిత్యం బాగా గుర్తుపెట్టుకోండి, మనం ఈరోజు చదవబోయే మహత్వం కూడా దానికి సంబంధించిందే ఉంటుంది అన్నమాట. ఒక బ్రాహ్మణ సన్యాసి ఏం చేస్తాడో చూద్దాం, అది మహత్వం చాలా ఇంపార్టెంట్. సో స్వీయ స్థితి పవిత్రీకరణము. మనం ప్రొద్దున లేస్తే వాళ్ళు చైతన్యంలోకి రావట్లేదు, వీళ్ళు కృష్ణుడిని నమ్మట్లేదు, వీళ్ళు ఎంత చెప్పినా వినట్లేదు అని బాజానే ఎక్కువ కొడుతూ ఉంటాం. కానీ స్వీయ స్థితి మనం ఎలా శుద్ధి చేసుకుంటున్నాము, మన ఆత్మ శుద్ధి అనేది ఎప్పటికీ జరుగుతూ ఉంటేనే భక్తి పెరుగుతూ ఉంటుంది అన్నమాట. సో అది కూడా దైవీ గుణము. ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జనము. మనకి ఎంత జ్ఞానం ఎంత సంపాదించుకున్నా, ఇప్పుడు చూడండి 16 రోజులు చక్కగా 1.5 hours చెప్పుకున్నాం, అయినా మొదటి రోజు మనకు గుర్తుందా అంటే కొంచెం అటు ఇటు తడబడుతూ ఉంటాం కదా. సో ఈ జ్ఞాన సముపార్జన చాలా చేసుకోవాలన్నమాట, ఎప్పటికీ టచ్లో ఉండాలి. ఈ పుస్తకాలు ఏవి? ఆధ్యాత్మిక పుస్తకాలు. ఆ జ్ఞానాన్ని మనం ఎంత తీసుకుంటే అంత మంచిది. దాన గుణము. సో దాన గుణము చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనం తినే దాంట్లో మనకు వచ్చే దాంట్లో కొంత భాగం భగవంతుడికో, బీదవాళ్ళకో, గోశాలకు ఇలా మనకి ఇవ్వడం మూలాన, ఎస్పెషల్లీ ఏకాదశి మరుసటి రోజు ద్వాదశి రోజు ఏదైనా దానం చేస్తే చాలా మహాపుణ్యము అని చెప్తారు, మన పాపాలన్నీ హరించుకుపోతూ ఉంటాయని. సో ఈ దాన గుణం అనేది ఒక్కొక్కరైతే ఎలా దానం చేస్తారంటే మనకున్నా లేకపోయినా భగవంతుడికి దానం అయితే చేస్తూనే ఉంటారు నిరంతరంగా, నిత్యంగా. ఆత్మ నిగ్రహము అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. చీటికి మాటికి కోపాలు తెచ్చుకోవడము, అర్చుకోవడము ఇవి కాకుండా ఈవెన్ కోరికల్ని అన్నిటినీ కూడా
నిగ్రహించి పెట్టేదే ఆత్మ నిగ్రహము. యజ్ఞాచరణము, యజ్ఞాలు అని అంటే యజ్ఞమే చేయాలని కాదు, కానీ యజ్ఞాచరణము అంటే మనము యజ్ఞము అంటే కంటిన్యూస్గా చేసేదన్నమాట. ఒక జపం చేయడం కూడా యజ్ఞాచరణం వంటిది అనమాట. సో అది మంచి క్వాలిటీస్ని పెంపొందించుకోవడం, ఒక మెడిటేషన్ అని, యోగా మనము నవవిధ యోగా ఆచరణ ఎలా చేయాలి అని తెలుసుకున్నాం కదా. సో ఆ విధంగా అన్నమాట, అది యజ్ఞాచరణం. వేదాధ్యయనము, ఇక్కడ మనము పుస్తక పఠనము, ఇంకోటి ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జనము అన్నాం కదా. ఎలా వస్తుంది? వేదాలు చదవడం వల్లే వస్తుంది. ఇక్కడ తపస్సు అంటే మళ్ళీ మనము ఇది తీసుకోవచ్చు, ఏమంటారు, జపము. సరళత్వము, నెమ్మదిగా వినయంగా గొంతు చిన్నగా చేసుకొని మాట్లాడేదాన్ని సరళత్వము. అహింస అంటే మాంసభక్షణ చేయకూడదు, దేన్ని కూడా చంపకూడదు. సత్యసంధత, సత్యమే ఎక్కువ పలకడానికి ప్రయత్నం చేయాలి. చిన్న వాటికి అబద్ధాలతో కవర్ చేసుకుంటే ఉంటే ఇంకా అబద్ధాలు ఆడవలసి వస్తూనే ఉంటుందన్నమాట. సో సత్యమే మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. క్రోధరాహిత్యము అంటే కోపం అన్నమాట. క్రోధం అంటే కోపం. త్యాగము, శాంతి, ఇతరుల దోషాలు ఎన్నకుండుట. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. మన మీద ఏది పడకుండా, మనం మామూలుగా వాట్సాప్లో కొన్ని మెసేజెస్ వస్తూ ఉంటాయి కదా, అవి మనం పెద్దగా వినము, పట్టించుకోము, చూడము, కానీ వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేసేస్తూ ఉంటాం అనమాట, వాళ్ళన్నా బాగుపడతారని. లేకపోతే కొన్ని జోక్స్ ఉంటాయి, వాళ్ళు నవ్వుకుంటారని. ఆ విధంగా ఎప్పుడు మనం ఇతరుల దోషాలని ఎన్నుకుంటూ వాళ్ళు ఇలా వీళ్ళు అలా అని మాట్లాడడం అనేది చాలా తప్పు. జీవులందరి ఎడ దయ. సో దయ అంటే మనకి దయాగుణం అనేది అందరికీ ఉండాలన్నమాట. అంటే పక్క వాళ్ళని, మనకంటే కింద ఉన్న వాళ్ళ మీద దయ చూపిస్తూ వాళ్ళని ఎలా పైకి తీసుకురావాలి అనేది ఉండాలి. ఇంకా ముసలి వాళ్ళ మీద దయ చూపించాలి. అలా ఉండడం అనేది చాలా మంచి. జీవులందరూ అని అంటున్నారు. ఒక్కోసారి మనం వెళ్ళేటప్పుడు రోడ్డు మీద కుక్క దెబ్బలు తగిలి పడి ఉంటుంది, పిల్లులు పడి ఉంటాయి, పిట్టలు పడి ఉంటాయి, మనకెందుకులే అని మనం వెళ్ళిపోతుంటాం. ఒక్కోసారి మనుషులు కూడా అలా పడి ఉంటారు, కానీ ఎప్పుడో ఒకసారి ఎవరో ఒకళ్ళు చూస్తారనుకోండి, కానీ అలా దయ కలిగి ఉండాలి. మనం చేయలేకపోతే పోలీస్ వాళ్ళకు ఒక ఫోన్ చేయడం అలా కూడా మనం చేయొచ్చు అనమాట. సో లోభరాహిత్యము అదైతే తప్పకుండా ఉండాలి. భక్తి చేయాలంటే లోభము, ఇది మనదే అని ఉండకూడదు. మృదుత్వము, ఇక్కడ సరళత్వము అన్నారు, మళ్ళీ మృదుత్వము అని అంటున్నారు. ఆల్మోస్ట్ రెండు ఒకలాగే ఉంటాయి. తర్వాత సిగ్గుపడడం అన్నమాట. సిగ్గుపడడం అంటే ఏదైనా తప్పు చేస్తే సిగ్గుతో తల వంచుకుంటాం కదా, అటువంటిది కావచ్చు. నమ్రతతో సిగ్గుగా ఉండడము స్త్రీ యొక్క సహజ లక్షణం, అది కూడా కావచ్చు. దృఢ నిశ్చయము, అవును, ఏదన్నా కరెక్ట్గా పని చేస్తున్నామంటే మనం నిశ్చయంగా ఉండాలి. తేజము, క్షమ, ధైర్యము, శుచిత్వము, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. శుభ్రంగా ఉండాలన్నమాట. 2 పూటలు స్నానం చేస్తూ దైవిక పుస్తకాలు చదవాలన్నా, జపం చేయాలన్నా, మనకంతా ఈ చలికాలము చేయలేరు, కొందరికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, సైనస్ అని అదని ఇదని ఏదో ఉంటాయి. అలాంటి వాళ్ళు కనీసం కాళ్ళు చేతులన్నా కడుక్కొని శుచిత్వంలో ఉండి దైవానికి దీపం పెట్టుకోవడం కానీ, ఆర్తి చేయడం కానీ, అలాంటప్పుడు చాలా శుచిత్వం పాటించాలి. కిచెన్ కూడా చాలా నీట్గా పెట్టుకోవాలి ఎప్పుడైనా, ఎందుకంటే ఆ వంటకాలే భగవంతుడికి ఇస్తాం కాబట్టి. అసూయారాహిత్యము, ఇది అన్నిటికంటే చాలా మంచి గుణం అన్నమాట. ఒకరెవరైనా ముందుకు వెళ్తూ ఉంటే, ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్తారు. ఏంటి అంటే, ఒక బాటిల్లోనంట అన్ని తేళ్ళని వేసారంట. ఆ తేళ్ళు ఒకదాని మీద ఒకటి కొట్టుకుంటూ ఒక్క తేలు మాత్రం పైకి పాకడానికి చూస్తూ ఉందంట, పైకి వెళ్ళడానికి, సో దట్ ఇట్ కెన్ ఎస్కేప్ కదా, బయటకు వచ్చేయచ్చు. కానీ దాన్ని మాత్రము దాని కాలు పట్టుకొని లాగుతూనే ఉన్నాయంట వేరే తేళ్ళు అనమాట. అంటే ఒకరి పైకి ఎదగాలంటే ఎవరు వెళ్ళని, అట్లా అసూయ రాహిత్యంగా మనం ఉండాలి. వాళ్ళు డెవలప్ అవుతున్నారు, ఓకే,
ఇంకా దైవానికి ప్రార్థన చేయాలి, వీళ్ళు వృద్ధిలోనికి వస్తున్నారు, ఇంకా మంచిగా రావాలి అని చెప్పి. కానీ అసూయ పడకూడదు. గౌరవ వాంఛ లేకుండట అను దివ్య గుణాలు. గౌరవ వాంఛ అంటే ఒక లీడర్షిప్ క్వాలిటీ నాకుంది, నన్ను అందరూ గౌరవించాలి, ప్రొద్దున లేస్తే నన్ను విష్ చేయాలి అనేది కొందరికి ఉంటుందన్నమాట. పలకరించాలని, విష్ చేయాలని, నన్ను వాళ్ళు సరిగ్గా పలకరించలేదు, నాతో మాట్లాడలేదు, ఇవన్నీ కూడా చాలా తప్పు ఆలోచనలు. ఆ వాంఛ, ఆ కోరిక అనేదే ఉండకూడదు. వాళ్ళు పలకరించకపోతే మనం వెళ్ళి పలకరించవచ్చు, దాంట్లో ఏముంది. సో ఇవన్నీ కూడా దివ్య గుణాలు, దైవీ స్వభావాలను కలిగి దివ్యులమని యందు ఉండును. అంటే ఎప్పుడైతే భగవంతుడికి ఎక్కువ పూజ చేస్తూ ఉంటారో, తలుచుకుంటారో, వాళ్ళకి ఈ స్వభావాలు ఉంటాయి అని చెప్తున్నారు. సో క్రోధము అంటే కోపం నుండి విముక్తి ఎలా పొందడం అంటే, ఈ అసురులు ఉన్నారు కదా ఈ ఆరుగురు నుండి ఎలా విముక్తి పొందాలి అంటే, నేటి కుటుంబం యొక్క గాథ. ఇక్కడ చూడండి, భార్యాభర్తలు ఇద్దరు అరుచుకుంటుంటే పిల్లవాడు చెవులు మూసుకుని ఏం చేయాలో అర్థం కావట్లేదు. కానీ అదే ఇక్కడ కృష్ణుడు కేంద్ర బిందువులా, కృష్ణ సెంటర్డ్ ఫ్యామిలీ అన్నమాట. కేంద్ర బిందువులాగా పెట్టుకున్నప్పుడు వీళ్ళందరూ చక్కగా కథా కీర్తన కుటుంబం అంతా కలిసి చేస్తూ ఉన్నారు. ఇక్కడ కృష్ణ లేడు సెంటర్లో. నేను గొప్ప అని అనుకుని ఇద్దరు వాదించుకుంటున్నారు. అప్పుడు ఆ పిల్లవాడికి ఏం తెలుస్తుంది, ఎలా పెరుగుతాడు వాడు? మా అమ్మాయి గ్రేటు, మా నాన్నే గ్రేటు, ఎవరు గ్రేటో వాళ్ళకి తెలియదు. కానీ ఇక్కడ కృష్ణనే గ్రేట్, దేవాది దేవుడే గొప్ప అని పిల్లల్ని పెంచుతున్నారు వీళ్ళు. సో ఎప్పటికైనా కృష్ణ సెంటర్డ్ చాలా మంచిదంట, ఇవి స్వభావము. సో అసుర గుణాలు ముక్తికి ఎటువంటి అవకాశం లేదు. ఇక్కడ ఇచ్చారు అసుర గుణాలు అనమాట. అజ్ఞానం అంటే చీకటి, మనకేమీ తెలియదు. తర్వాత పొగరు, ఏమీ లేకపోయినా బాగా పొగరు ఉంటుంది. దురహంకారం అండ్ క్రోధం, తర్వాత పరుషత్వం, గర్వం. సో ఇవన్నీ చూస్తుంటే ఒకలాగానే ఉంటాయి అన్నీ కూడా. ఈ కోపం నుండే ఇవన్నీ పుడతాయి అన్నమాట. సో ఈ అహంకారం ఇవన్నీ ఉన్నట్లయితే, ఇలా ఉంటే అసలు ఎటువంటి అవకాశం లేదు, ముక్తికి దారే లేదు అని చెప్తున్నారు. సో ఇవి ఎలా అభివృద్ధి చెందుతాయి అంటే, ఎలా వస్తాయి అంటే, మనం ఏమని చెప్పాము, ఆత్మకి ఒక కవరింగ్ ఉంటుంది. ఏంటి? మనసు, బుద్ధి, అహంకారం. పూర్వజన్మ నుంచి కూడా రావచ్చు. ఇక్కడ జన్మ పూర్వజన్మ నుండి కూడా రావచ్చు, ఈ జన్మలో కూడా పుట్టవచ్చు. ఈ స్వభావాన్ని బట్టి అంటే త్రిగుణాల స్వభావాన్ని బట్టి కూడా జన్మంగా వాళ్ళు బాగానే ఉండవచ్చు, తర్వాత స్వభావం మారిపోతూ ఉంటుంది. ఒక్కోసారి అభ్యాసం. సో మంచి అభ్యాసం, సత్సంగం చేసినట్లయితే మంచివి పుడతాయి. లేదు అభ్యాసము వేరే వాళ్ళతోని అంటే సత్సంగంలో లేని వాళ్ళతోని, అసురులతో తిరిగినప్పుడు అట్లాంటి అభ్యాసమే కొనసాగుతూ ఉంటుందన్నమాట. సో ఫస్ట్ది జన్మ ఎలా ఉంటుంది అంటే, జన్మించినట్టి యొక్క వేదములను అనుసరించి ఆధ్యాత్మిక వాతావరణంలో శిశువుని ప్రసవించుట చాలా అవసరము. సో ఇప్పుడు కొద్ది కాలం క్రితం ఎవరికి తెలియదు అనమాట ఈ గర్భాధాన సంస్కారం అంటే ఏంటి అనేది. అంటే మ్యారేజ్ అయిన వెంటనే పిల్లలు పుట్టించేయడం అంటే, కుక్కలు, పిల్లులు, అన్ని జంతువులు కూడా వాటికి ఏమీ తెలియదు, జ్ఞానం ఉండదు. కానీ ఇక్కడ దైవీ గుణాలు రావాలి పిల్లలకి చక్కగా అంటే గర్భాధాన సంస్కారం చేయాలి అని చెప్తున్నారు. అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా పురాణాలు వినాలి, వేదాలు చదవాలి, ఆ తర్వాత ఒక బ్రాహ్మణులు గురువు యొక్క ఆశ్రయం తీసుకోవాలి, ఆ కథలు వింటూ ఉండాలి. అప్పుడు గర్భంలో ఉండే శిశువు భక్తుడై పుడతాడు. పుట్టిన వెంటనే కూడా మనం భక్తిలోనే పిల్లల్ని భావాతరంలో పెంచినట్లయితే చక్కని జన్మ వాళ్ళకి ఉంటుంది, అంటే వాళ్ళు భక్తుల్లాగా అవుతారు అని. సో ఇప్పుడు పుట్టిన తర్వాత మనకి ఎప్పుడుకో తెలిసింది, అప్పుడు నుండైనా భక్తి మొదలు పెట్టాలన్నమాట. సో వేదాలను అనుసరించి ఆధ్యాత్మిక వాతావరణంలో శిశువుని ప్రసవించుట చాలా అవసరము. సో ముందు అసలు మైండ్ ప్యూరిఫికేషన్, మనస్సుని హృదయాన్ని శుద్ధీకరణ చేసుకోవాలి భార్యాభర్తలు ఇద్దరు కూడా. సో ఈ శుద్ధీకరణ జరిగిన తర్వాతనే అన్నీ ఇక్కడ చూసారా, నారదుడు ఇక్కడ ఈవిడకి
ఈ ప్రహ్లాదుడు తల్లి అన్నమాట. గర్భవతిగా ఉన్నప్పుడు ఆయన మొత్తం అన్నీ శ్రీహరి గురించి అంటే విష్ణు కథలే చెప్తూ వస్తూ ఉంటాడు. అందుచేత మంచి విష్ణుమూర్తి లాంటి కొడుకు అన్నమాట. ప్రహ్లాదుడు ఎంతో భక్తితో పుడతాడు. కానీ వాళ్ళది రాక్షస జన్మ, వంశమే రాక్షస వంశం అయినప్పటికీ ప్రహ్లాదుడు భక్తిలో పుట్టాడనమాట. సో ఇటువంటిది కావాలంటే గర్భాధాన సంస్కారము ప్రోత్సహించబడింది అని చెప్తున్నారు. అలా చేయడము మంచిది అని. సో నెక్స్ట్ స్వభావము. స్వభావం అంటే ఇందాక చెప్పాను, త్రిగుణాలతో సాంగత్యం మన లక్షణాలు నిర్ణయం. అసుర స్వభావాలు అంటే రజోగుణము, తమోగుణము. దైవీ స్వభావం అంటే సత్వగుణం అన్నమాట. నెక్స్ట్ సాధన, అభ్యాసం అని చదివాము ఇందాక. భౌతిక పరిస్థితులు ఇబ్బందికరమైనప్పటికీ అన్ని తరగతుల వారు అభ్యాసం ద్వారా ఈ గుణాలను పెంపొందించుకొని నెమ్మదిగా ఉన్నతమైన సాక్షాత్కార స్థాయికి ఎదగవచ్చు. అంటే మనం సాధన నెమ్మదిగా స్టార్ట్ చేసి సాధన ఇంకెప్పటికీ ఎప్పటి వరకు చేయాలి అంటే ఆత్మ సాక్షాత్కారము అంటే భగవంతుడు మనకు కనిపించాలి, భగవంతుడు మనని ప్రేమతో చూడాలి, మనం భగవంతుడితో రెసిప్రోకేట్ అంటే రిలేషన్ పెంచుకోవాలి. అది ఆత్మ సాక్షాత్కారం అన్నమాట. భగవంతుడే మనకు కళ్ళలో కనిపిస్తాడు, అన్నిటికీ భగవంతుడే అని అంటూ ఉంటాం. ఎలాగైతే ప్రహ్లాదుడికి నరసింహస్వామి వచ్చాడు ఆ విధంగా. ఇంకా వేరే దృక్పథాలు ఏంటి? సో ఇక్కడ ఈ గుణాల ఫలితాలు ఎలా ఉంటాయి అని. దైవీ గుణాలు మోక్షానికి అనుకూలము, అసుర గుణాలు బంధాన్ని కలిగిస్తాయి. ఓ పాండుపుత్ర, నీవు దైవీ గుణంలో జన్మించి అందున్న సోకింపము. ఇక్కడ ఏమంటున్నారంటే పాండురాజుకి పుట్టిన 5 కూడా చక్కగా దైవీ గుణాలు కలిగి ఉన్నవారు. అందుకే కృష్ణుణ్ణి బాగా రెస్పెక్ట్ ఇస్తారు. అన్నయ్య అంటే యుధిష్ఠిరుడు ఏది చెప్తే అది చేస్తూ ఉంటారు మిగతా 4 అన్నదమ్ములు. యాక్చువల్లీ భీముడికి చాలా తొందరగా కోపం వస్తుంది. అయినప్పటికీ కూడా వాళ్ళ అన్నగారు ఏది చెప్తే అదే చేస్తూ ఉంటారు. సో ఇక్కడ దైవీ గుణాలు మోక్షానికి అనుకూలం. సో నీవు ఎటువంటి వాడివైనా అర్జున దైవీ గుణంతోనే పుట్టావు కాబట్టి నీవు ఈ బంధాల్లో ఎలాగో చిక్కుకోవు. నీవు జన్మించి అందున సోకింపుము అంటే నువ్వు ఇంకా ఎక్కువ బాధపడకు, యుద్ధం చేయి అని చెప్తున్నాడు అన్నమాట. సో ఇక్కడ ఉత్తమమైన పరిష్కారం మనం ఇందాక నిన్న మార్నింగ్ ఎప్పుడో చెప్పుకున్నాం. సో ఏబిసిడి పరిష్కారం ఏంటి? ఈ అసుర గుణాలు, 6 అసుర గుణాలని బయటకి పంపించేసేయాలి. నివృత్తి పొందాలంటే ఏబిసిడి పాటించాలి అని చెప్తున్నారు. ఏ ఫర్ అసోసియేషన్ అంటే భక్తుల సాంగత్యం. భక్తుల సాంగత్యం ఎక్కడ దొరుకుతుంది మనకి అని అంటే సత్సంగ్లో పాల్గొనాలి. ఇలా ఈ రోజుల్లో మనకి చాలా అదృష్టం ఏమంటే జూమ్ మీటింగ్స్ ఉన్నాయి, జూమ్ సెషన్స్ ఉన్నాయి. ఇంట్లోంచే మనం కనెక్ట్ అయిపోవచ్చు భక్తులతోని. అప్పుడప్పుడు గుడికి వెళ్ళినప్పుడు కూడా భక్తులు మనకు కనెక్ట్ అవుతారు. హౌస్ ప్రోగ్రామ్స్ అని జరుగుతూ ఉంటాయి. ఎవరైనా ఇన్వైట్ చేస్తారు, కథా కీర్తన ఉందని, అప్పుడు గురువులు వస్తారు. సో అప్పుడు కూడా మనము వెళ్ళడానికి ఇష్టపడాలన్నమాట. భక్తుల సాంగత్యంలో ఉండడానికి చాలా ఇష్టపడాలి. ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చిందనుకోండి, మన చుట్టాలు వాళ్ళకి చేసే కంటే ఒక భక్తులకి, ఒక గురువు గారికి ఫోన్ చేస్తే మనకి ఎంతో మంచి పరిష్కారం లభిస్తుంది అనమాట. సో ఇంకోటి బుక్ రీడింగ్, బీ ఫర్ బుక్ రీడింగ్, గ్రంథ పఠనము చేస్తూనే ఉండాలి. గ్రంథాలు మన దగ్గర ఉన్నాయా అంటే భగవద్గీత చాలు. భగవద్గీత చదివి ఎన్నిసార్లు చదివినా కొత్తగా ఉంటుంది. భాగవతం చదవండి, రామాయణం చదవండి. ఇంకా శ్రీల ప్రభుపాదుల వారు చిన్న పుస్తకాలు రాశారు. ఆ పుస్తకాల్లో మనకి ఒక్క పుస్తకం ఒకరోజు చదవచ్చు. దానిలో కూడా ఎంతో జ్ఞానం అనేది, ఆధ్యాత్మిక జ్ఞానం మనకి పెరిగి మనకి లైఫ్లో ముందుకు ఎలా వెళ్ళాలి అనేది నేర్పిస్తుంది. సి ఫర్ ఏబిసిడి కదా, సి ఫర్ చాంటింగ్. సో హరినామ జపం చేయాలి. ఎలా చేయాలి? మహామంత్రం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఈ 16 పదాలు ఉండే నామాన్ని
జపం చేయాలన్నమాట. రోజు 16 మాలలు చేయాలి. ఆ తర్వాత ఇంకా సమయం ఉంది చేయాలనిపిస్తే చేసుకోవచ్చు. 16 చేయలేనంటే 2 చేయండి, 3 చేయండి, 5 చేయండి. అది మీ ఇష్టం, మీ సమయానుకూలం అన్నమాట. నెక్స్ట్ విగ్రహ ఆరాధన. డి ఫర్ డైటీ సేవ. అంటే విగ్రహారాధన అనేది తప్పకుండా రోజు తెల్లవారి, మధ్యాహ్నము, తర్వాత సాయంత్రం 3 సార్లు చేసుకోవచ్చు. లేదు అంటే తెల్లవారు ఒక్కసారి చేసినా సరిపోతుంది. అయితే ఇక్కడ భక్తులందరూ కూడా కంపల్సరీగా భోగా పెట్టినప్పుడు ఆరతి చేస్తారు. ఆ తర్వాత ప్రొద్దున చేస్తారు, సాయంత్రం కూడా చేసుకుంటారనమాట. ఇంకోటి డైట్ ఫాలోయింగ్ అని కూడా అంటారు ఏబిసిడిలో. డైట్ అంటే ఇక్కడ ఆహార నియమాలు ఉన్నాయి కదా, ఆనియన్ గార్లిక్ తినకూడదు, టీ కాఫీ తాగకూడదు అనేది కొన్ని నియమాలు ఉంటాయి. ఈ 4 సో ఈ 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ని పాటిస్తూ మాంసభక్షణ చేయకుండా సో శాకాహారం తింటూ డైట్ కూడా ఫాలో అవ్వడం అనేది ముఖ్యం అన్నమాట. సో ఈ ఏబిసిడి మనం పాటించినట్లయితే ఇంకా వేరే నియమాలు ఏవి అవసరం లేదన్నమాట. సో ఇవి ఎలా పాటించాలి? ఉత్తమమైన పరిష్కారం ఏబిసిడి ఎలా అంటే వ్యక్తిగతంగా మనమే ఇంట్లో చేసుకోవచ్చు. మనం ఓన్గా ఒక్కొక్కసారి కుటుంబ సభ్యులు సహకరించరు, వాళ్ళకి ఇష్టం ఉండదు, అయినా పర్వాలేదు, ఏదో ఒక సమయం తీసి మనం చేసుకోవచ్చు వ్యక్తిగతంగా, మన ఓన్ అన్నమాట. కుటుంబ సభ్యులకి ఏది కావాలో అది అమర్చేసామనుకోండి, వాళ్ళెవరు మనకేమీ అడ్డం రారు పూజ చేయడానికి. ఆ కృష్ణుడు ఏర్పాటు అలా చేస్తాడు. నెక్స్ట్ కుటుంబంతో కలిసి చేశారనుకోండి మరీ మంచిది, అందరూ సత్సంగంలో పాల్గొంటే. ఇంకా లాస్ట్కి ఇంకా పెద్ద సంఘం కావాలంటే ఇస్కాన్కి వెళ్ళిపోండి. రోజు గుడికి వెళ్ళినట్లయితే గుడికి దగ్గరగా ఉండేవాళ్ళు చాలా చాలా అదృష్టవంతులు. మంగళారతికి వెళ్ళొచ్చు, శృంగారారతికి వెళ్ళొచ్చు, మధ్యాహ్నం వెళ్ళొచ్చు, సాయంత్రం వెళ్ళొచ్చు వాళ్ళకి ఓపిక ఉంటే. లేదా రోజుకి 2 సార్లు, రోజుకి ఒక్కసారి తప్పకుండా వెళ్ళొచ్చు. దూరం ఉండేవాళ్ళు వారానికి ఒకసారో, 10 రోజులకు ఒకసారో, ముఖ్యమైనదే రోజుల్లో ఇలా వెళ్తూ ఉంటే మనకి ఇస్కాన్ సంఘంతో చక్కగా ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది, సంతోషం కూడా కలుగుతుంది. సో అర్జునుడి ప్రశ్న మళ్ళీ వేస్తున్నాడు, ఒకవేళ నేను యుద్ధం చేస్తే నేను అసుర స్వభావం కలవాడినా? కృష్ణుడేమో నువ్వు యుద్ధం చేయి నాయనా అంటున్నాడు. అర్జునుడికి మళ్ళీ మళ్ళీ క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు అసుర స్వభావం చెప్పావు, దైవీ స్వభావాలు చెప్పావు. నన్ను దైవీ స్వభావంతోనే నేను పుట్టాను అని అంటున్నావు, కానీ ఒకరిని చంపడంలో ఎంత పాపం తగులుతుంది కదా. సో నాకు అసుర స్వభావమేనా నేను ఒకవేళ యుద్ధం చేస్తే అని అర్జునుడు ప్రశ్న వేశాడు. సో ఇక్కడ అసురుల దృక్పథం మరియు అభిప్రాయం ఏంటి అని మనం చూద్దాం. అసురుల స్వభావాల నమ్మకాలు ఏంటి అంటే శాస్త్రాలను అనుసరించరు, వారికి చేయదగినవి మరియు చేయకూడని ఏమిటో తెలియదు. సో దిస్ ఈజ్ బట్ న్యాచురల్ కదా, అందరికీ కూడా మనం ఎంత చెప్పినా కానీ ఎవరైనా సరే వాట్ ఈస్ ద ఎండ్ రిజల్ట్ అని అడుగుతారు. బుక్స్ డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు నేను ఒక వీడియో చూశాను. ప్రభుజీ బుక్ ఇస్తున్నారు ఒక స్టూడెంట్కి. అంటే ఎన్ని డబ్బులు ఎంత ఇది అని అడిగారు ఆ స్టూడెంట్. అడిగితే లేదు ఇట్ ఈస్ ఫ్రీ ఫర్ స్టూడెంట్స్ అని చెప్పారు. మేము ఉచితంగానే ఇస్తున్నాం, మరి మీకేం లాభము నాకేం లాభము అని అడిగేశాడు అబ్బాయి. అంటే అప్పుడు ఆయన అన్నాడు అనమాట, సత్సంగ్లో అంటే అందరూ చక్కగా దిస్ ఈజ్ మాన్యువల్, ఈ పుస్తకం నువ్వు చదివినట్లయితే నీ లైఫ్ చక్కబడుతుంది, ఇలా సమాజం అంతా కూడా చక్కబడుతుంది, భక్తిలోకి వస్తారు అని చెప్పి స్వామీజీ చెప్తాడనమాట. సో అలా ప్రతి ఒక్కరికి అవును చేస్తాను, వేదాలు చదువుతాను, చదవమన్నావు, శాస్త్రాలు కానీ లాభం ఏంటి, నాకేమొస్తుంది అని ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా అడుగుతారనమాట. ఎందుకు అలా అడుగుతారు? టైం లేదు వాళ్ళకి, అది ఏంటో వాళ్ళకి తెలియదు అనమాట. సో అది ఒక అసుర స్వభావం అనమాట. నెక్స్ట్ అపరిశుభ్రత, వారు నియమాలను ఇష్టపడరు, పాటించరు. అపరిశుభ్రత అని అంటే కొందరు చాలా మనం చూస్తూ ఉంటాం హాస్టల్స్లో కూడా, పిల్లలు స్నానాలు చేయరు, బట్టలు ఉతుక్కోరు. ఎందుకు శుభ్రంగా ఉండమని చెప్తే కూడా అదొక వాళ్ళకి ఇష్టం ఉండదు అనమాట, పాటించడానికే ఇష్టం ఉండదు. సో ఆ బట్టలు సమయానికి సరిగ్గా ఉతుక్కోకుండా అలా అపరిశుభ్రతతోని ఏవో డియోడరెన్స్ అవి ఇవి కొట్టేసుకొని వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. సో అది అట్లాంటి వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అసుర స్వభావులు అని చెప్తున్నారు.
తర్వాత నేను సమగ్రుడను మరియు శక్తివంతుడను. ఇలాంటి స్వభావం కలిగి ఉండి కూడా వాళ్ళు ఏమనుకుంటాడు, నాకు చాలా తెలివి ఉంది, నేనే శక్తిమాన్, నేనే శక్తివంతుడిని, నా వల్లే అన్ని జరుగుతున్నాయి అని అనుకుంటారంట. అండ్ అసభ్య ప్రవర్తన చేస్తూ కూడా ఇది నార్మలే కదా, అందరు మనుషులు చేసేదే కదా అని వాళ్ళు అనుకుంటారు. అండ్ అసత్యవంతులు, తప్పులు చేసేవాడు ఎప్పుడైనా అబద్ధాలు చెప్తూనే ఉంటాడు. ఒక అబద్ధం చెప్పి దాన్ని కవర్ చేసుకోవడానికి ఇంకో అబద్ధం చెప్తూ ఉంటాడు. సో వీళ్ళు అసత్యవంతులు అన్నమాట. అవి అసుర స్వభావాలు. ఆ తర్వాత నేనే సర్వ నియంత్రకుడను మరియు భోక్తను. నేను ప్రైమ్ మినిస్టర్ని, నేను చీఫ్ మినిస్టర్ని, నేను ఎడ్యుకేషన్ మినిస్టర్ని, నా వల్లే ఇదంతా జరుగుతుంది, నేనే భోక్తను అంటే అతనే భగవంతుడు అని అనుకుంటాడు అనమాట. అంత పరిస్థితి కూడా వస్తుంది, కొందరు అలా అనుకుంటారు. స్వీయ కేంద్రీకృతం అంటే మనం ఇందాక చదువుకున్నది ఏంటి, కృష్ణుడిని సెంటర్ చేసుకొని మనం అన్ని కృష్ణుడికి అర్పించుకొని కృష్ణ భక్తి చేసుకోమని అంటే లేదు, నాకే పూజ చేయండి. ఎవరన్నారు అలా? నేనే రాజుని, నేనే ముల్లోకాలకి అన్ని అధిపతిని అని ఎవరన్నారు? ప్రహ్లాదుడు అంత భక్తుడైనప్పటికీ వాళ్ళ నాన్నగారు ఎవరు? హిరణ్యకశిపుడు. అలా స్వీయ కేంద్రీకృతం చేసుకున్నాడు అన్నమాట. లాస్ట్కి ఏమయ్యాడు? పతనం అయిపోయాడు అనమాట హరి చేతిలో. సో ఇలా ఉంటాయి అన్నమాట అసుర స్వభావుల నమ్మకాలు. వాళ్ళ నమ్మకాలు ఆ విధంగా ఉంటాయి. లేదు, నేను కష్టపడితేనే నాకు ఈ జాబ్ వచ్చింది, నాకెవరు హెల్ప్ చేయలేదు, అక్కడ భగవంతుడు చూస్తున్నాడు నువ్వు ఎంత కష్టపడుతున్నావు, నీకు అవసరము ఇది అనుకుంటే తప్పకుండా భగవంతుడే ఇస్తాడనమాట. అది వాళ్ళకి అర్థం కాదు. సో ఈ స్వభావాల వైఖరి అంటే వాళ్ళ బిహేవియర్ ఏ విధంగా ఉంటుంది. నేనే లీడర్ అనుకున్నారు, మరి తలనొప్పి రాదా? వస్తుంది. అదే ఆ పనిని అందరికీ పంచి మనం సేవకులము అని అనుకుంటే ఆ తలనొప్పి రాదనమాట. సో ఆమెకు తల తిరుగుతుంది, తలనొస్తుంది, లెక్కలేనన్ని ఆందోళనలు. లీడర్షిప్ అంటే అలాగే ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వైఖరి, ఇంద్రియ సంతృప్తియే మానవ నాగరికత యొక్క ప్రధాన అవసరము. సో ఇంద్రియ సంతృప్తి ప్రతి ఒక్కరు కూడా అదే అనుకుంటారు కదా. ఒక 10-20 వేలు ఒక జంటకి సరిపోతుంది అనుకోండి, కానీ వాళ్ళు 1,00,000 కావాలనుకుంటారు. ఎందుకు అంటే వాళ్ళకి సరిపోదు. ఎంత ఇంద్రియ తృప్తి ఎంత వచ్చినా కానీ వాళ్ళకి సరిపోదు. యాక్చువల్లీ మనిషికి కావాల్సింది ఆహారము, ఇల్లు, ఇంకోటి భోజనం. సో ఈ 3 భగవంతుడు ఏదో రకంగా మనకి హెల్ప్ చేస్తూనే ఉంటాడంట. అయినా కానీ మనం ఎక్సెస్ కావాలనుకున్నప్పుడు న్యాచురలీ భగవంతుడిని మర్చిపోతాము. సో అందరూ కూడా ఇంద్రియ తృప్తి కోసమే ప్రధాన అవసరం అని అనుకుంటారు. వేలాది కోరికల వలయంలో మరియు కామ క్రోధాదులతో నిమగ్నమై ఉంటారు. కోరికలు తీరకపోతే న్యాచురలీ కోపం వస్తుందన్నమాట. అది ఎలాగైనా మనం చేజిక్కించుకోవాలి అనేది అనిపిస్తుంది. అందులోనే నిమగ్నమై ఉంటారు. కోపం వస్తుంది, బీపీ పెరుగుతుంది, ఇంటికి వస్తారు, మళ్ళీ ఆ కోపాన్ని ఇంటి సభ్యుల మీద కూడా చూపిస్తూ ఉంటారు. అలాగ జరుగుతూనే ఉంటుందన్నమాట. ఇంద్రియ సంతృప్తి కోసం చట్టవిరుద్ధ మార్గాల ద్వారా డబ్బును భద్రపరుచుకుంటారు. చట్టవిరుద్ధ మార్గాలు అని అంటే ఇక్కడ ముఖ్యంగా ట్యాక్స్ కట్టకుండా బ్లాక్ మనీ అని అంటారు కదా, ఆ విధంగా కూడా వాళ్ళు భద్రపరుచుకుంటూ ఉంటారు అని చెప్తున్నారు. అసుర స్వభావుల లక్షణాలు ఎలా ఉంటాయి? సంపత్తిచే, మిథ్యా ప్రతిష్టచే మోహితులై వారు ఆత్మసంతుష్టితో సర్వదా సిగ్గుమాలినతనంతో ఎటువంటి నియమ నిబంధన పాటించకుండానే ఒక్కొక్కప్పుడు నామమాత్రంగా గర్వంతో యజ్ఞాలు చేస్తూ ఉంటారు. సో ఇక్కడ చూడండి, ఈ భాగవతం పుస్తకం అన్నమాట ఇది, ఫస్ట్ క్యాంటో, దాన్ని నో అని అంటారు. ఇక్కడ వీడేమో అక్కడ గేదెల్ని వాటిని చంపడానికి రెడీ అయిపోయాడు అనమాట. అంటే మామూలుగా జరుగుతున్నాయి కదా అవి, గోవుల్ని కూడా దండిస్తూ ఉంటారు, వధిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా వ్యాపార రీత్యా జరుగుతూ ఉంటాయి. అటువంటి అన్నీ కూడా సిగ్గుమాలిన పని, సిగ్గుమాలిన తనముతో అని అంటున్నాడు. ఇవన్నీ ఈ శ్లోకాలంతా భగవంతుడు చెప్పాడు, నేను చెప్పడమో ఇంకెవరో చెప్పడం కాదు.
ఎవరైనా ఈ శ్లోకం చదవండి. ఆత్మ సంభావిత స్తబ్ద. హరే కృష్ణ. కల్పన మాతాజీ మీరు యాక్టివ్గా ఉంటే మీరు చదవండి, లేదు అంటే ఇందిరాబోయిన మాతాజీ ఎవరున్నారు మైక్ దగ్గర వాళ్ళు చదవండి. హరే కృష్ణ మాతాజీ, దండోత్ ప్రణామం. ప్రణామం. చదవండి అమ్మ. ఆత్మ సంభావితాః స్తబ్దా ధనమానమదాన్వితాః యజంతే నామ యజ్ఞైస్తే దంభేనాం విధిపూర్వకం. హరి బోల్, హరి బోల్. సో సంపత్తిచే, మిథ్యా ప్రతిష్టచే. మిథ్య అంటే ఇక్కడ ఏమంటారు, మిథ్యా అహంకారం అనొచ్చు, లేదా అది నిజమైనది కాదు, భ్రాంతి అని అర్థం వస్తుంది ఇక్కడ. భ్రాంతి అయిన ఒక ప్రతిష్టచే మోహితులై, అంటే ఊహించుకుంటారనమాట, నేను ఈ లీడరు ఆ లీడరు అని. సో వాళ్ళు ఆత్మ సంతుష్టితో సర్వదా సిగ్గుమాలినతనంతో ఎటువంటి నియమ నిబంధనలు పాటించకుండా ఒక్కొక్కప్పుడు నామమాత్రంగా గర్వంతో యజ్ఞాలు చేస్తూ ఉంటారు. మనం చూస్తూ ఉన్నాం కదా, పెద్ద పెద్ద లీడర్స్ వాళ్ళు యజ్ఞం చేస్తున్నారని చెప్పి ఓ టీవీలో అక్కడ ఇక్కడ అవన్నీ నామమాత్రము అని చెప్తూ ఉన్నారనమాట. వాళ్ళల్లో ఎక్కువ భక్తి తక్కువ ఉండి ఇది చెయ్యాలి కాబట్టి ఎవరో చెప్పారు, మీవి చేస్తే మీ ఏమంటారు, మీ గ్రహాలు బాగుపడతాయి అని చెప్తారు, లేదా మీకు ఈ పోస్ట్ వస్తుంది అది ఇది అని చెప్పడంలో చేస్తూ ఉంటారు అన్నమాట. సో అసురుల స్వభావాల యొక్క లక్షణాలు అని మళ్ళా ఇందాక మనం చదివిందే ఇక్కడ కూడా సేమ్ ఇచ్చారనమాట. హరే కృష్ణ. సో ఇంకా అటువంటి గుణాల యొక్క పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, ద రిజల్ట్ అన్నమాట. ఇప్పుడు రిజల్ట్ అడుగుతారు అని బిగినింగ్లో నేను అన్నాను కదా. సో ఆ యొక్క పరిణామం ఎలా ఉంటుంది, వివిధ ఆందోళనలతో కలవరపడుతూ ఉంటారు. ఎప్పుడూ ఏదో ఒక టెన్షన్ అన్నమాట. టెన్షన్ టెన్షన్ టెన్షన్, అంతేనా? డబ్బు టెన్షను, ఆరోగ్యం టెన్షను, అలా భ్రమల వలయాలలో చిక్కుకుంటారు. ఇంద్రియాల తృప్తిపై ఎంతో ఆసక్తులై ఉంటారు. ఇక్కడ చూడండి, ఇంద్రియ తృప్తి ఈవినింగ్ అయినా మధ్యాహ్నం అయినా ఏమి తిందాం, ఏమి భోజనం చేద్దామని. సో ఇలాంటి వాళ్ళందరూ, ఈ 3 రకాల వాళ్ళు ఇక్కడ చూసారా, ఒక్కరి తర్వాత ఒకరు అందరు నరకాల్లో పడిపోతున్నారు. అంటే అగ్నికుండంలో పడిపోతారు, ఆయిల్లో ఏపుతారు. ఇంకా యమధర్మరాజు ఎన్ని కష్టాలు పెడతాడో మనం ఇంకా చెప్పక్కర్లేదన్నమాట. సో ఇవన్నీ కూడా నివృత్తి ఎలా చేసుకోవాలి, ఈ బ్యాడ్ క్వాలిటీస్ ఉన్నాయి కదా, అసుర గుణాలు, ఇవన్నీ ఎలా చేసుకోవాలి అంటే ఎంపిక అని అంటున్నారు. ఎలా ఎంచుకోవాలి అంటే నరకానికి 3 ద్వారాలు ఉన్నాయంట. సో ఈ 3 ద్వారాలు ఏంటంటే కామము, క్రోధము, లోభము. వెరీ ఈజీ. కామము అంటే కోరిక, క్రోధము అంటే కోపము, లోభము అంటే అంతా నాదే. ఇక్కడ ఏమని ఇచ్చాడు, లస్ట్, గ్రీడ్, యాంగర్, ఇవి పట్టి పీడిస్తుంటాయి అన్నమాట. సో ఇవి నరక ద్వారాలు. ఇవి అవి ఆత్మ యొక్క పతనానికి కారణమగుటచే బుద్ధిమంతుడైన ప్రతి మానవుడు వాటిని త్యజించవలెను. సో ఎప్పుడైనా వీటిని కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ 3 నరకానికి దారి తీస్తాయి కాబట్టి, కామము, క్రోధము, ఇంకోటి లోభము. ఓకే, లోభము చేతనే కురుక్షేత్రం జరిగింది. అర్జునుడు కూడా లోభం ఉంటుంది ఆయనకు కూడా, కానీ అవన్నీ కూడా భగవంతుడికి సరెండర్ అయిపోయి, ఈ లోభము చేత నేను యుద్ధం చేయనన్నాను. లోభం అంటే నా తండ్రి, నా పినతండ్రి, నా ఆచార్యుడు, మా తాత, మా కజిన్స్, ఇవి అన్ని లోభాలన్నమాట. సో అలా అనుకుని నేను యుద్ధం చేయను అంటాడు. లేదు అర్జున, నీవు యుద్ధం చేయాలని ఇంత గీత చెప్తాడనమాట. సో ఇవన్నీ స్టెప్స్ టు బికమ్ స్పిరిచువల్ నాలెడ్జ్ కావాలంటే. ఎలా అంటే ఫస్ట్ స్టెప్ ఏమంటున్నారు, యాక్సెప్టెన్స్ ఆఫ్ స్పిరిచువల్ మాస్టర్. ఎప్పుడైనా భక్తిలోకి రావాలంటే ఒక్కరమే వచ్చి ఒక్కరమే పుస్తకం చదువుకుంటూ ఉంటే చాలా వరకు మనకి అర్థం కావు. ఎవరిని అడుగుతావు? నువ్వు భక్తి సీక్రెట్గా చేసుకుంటున్నావు. సీక్రెట్గా ఎప్పుడు చేయొద్దు, ఒక గురువుని యాక్సెప్ట్ చేయాలన్నమాట, ఒక పరంపరని యాక్సెప్ట్ చేయాలి. తర్వాత వాళ్ళ ద్వారా స్టడీ ఆఫ్ వేద, పుస్తకాలు చదవడము, క్లాసులు వినడము, అది చేయాలి. ఆ తర్వాత నెమ్మదిగా ఆస్టెరిటీస్ అంటే సొంతంగా భక్తి
చేసుకోవడం, లైక్ జపం చేసుకోవడం అని, గుడికి వెళ్ళడం అని, భక్తుల సాంగత్యంలో ఉండడము, ఇవన్నీ మనకి వస్తాయి. తర్వాత సెన్స్ కంట్రోల్, ఇవన్నీ చేస్తూ కూడా మళ్ళీ వేరే రకంగా మనము పడిపోకూడదు. మాయ ప్రభావంలో అస్సలు పడకుండా కంట్రోల్ అనేది ఇంద్రియాల్ని నిగ్రహించుకోవాలన్నమాట. ఆ తర్వాత స్పిరిచువల్ నాలెడ్జ్ అనేది మనకి వస్తుంది, నేర్చుకోవాలి. ఇలా చేస్తే రాధాకృష్ణుల దగ్గరికి మనము రీచ్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఫస్ట్ స్టెప్ గురువే. ఓ కుంతీపుత్రుడా, ఈ 3 నరక ద్వారాల నుండి తప్పించుకొనిన వాడు ఆత్మానుభూతికి అనుకూలమైన కార్యములను అనుసరించి క్రమంగా పరమగతిని పొందగలడు. సో ఈ ద్వారాల్ని అధిగమించుట ఎలా? మళ్ళీ అడుగుతున్నాడు, ఎలా? ఇప్పుడు 3 ద్వారాలు నరకానికి పోతాయి అని చెప్పారు. శాస్త్రాలను అనుసరించకపోతే వచ్చే పరిణామాలు, శాస్త్ర విధులను త్యజించి ఇష్టానుసారంగా వర్తించువాడు పూర్ణత్వం గాని, సుఖాన్ని గాని, పరమగతి గాని పొందజాలడు. సో అది. నెక్స్ట్, శాస్త్రాలను అనుసరించవలసిన అవసరము ఎక్కడి వరకు ఉంది అంటే, అందుచే మానవుడు శాస్త్ర నియమాల ద్వారా కార్యమనగానేమో అకార్యమనగానేమో అవగాహన చేసుకోవాలను. అట్టి నియమ నిబంధనలను ఎరిగిన మానవుడు కర్మను నరించినచో అతడు క్రమంగా ఉద్ధరింపగలడు. మన ఓన్గా మనమే నియమాలు పెట్టేసుకొని పర్వాలేదు, ఈరోజు నిన్న ఉపవాసం లేదు కదా, ఈరోజు ఉంటాను అని అనుకోవచ్చా? మనం ఉపవాసాలు ఉండడానికి ప్రత్యేక దినాలు కేటాయించారు వేదాల్లో, శాస్త్రాల్లో, గురువులు చెప్పారు. ఆ విధంగానే మనం చేయాలి. ఇది ఒక ఉదాహరణ ఇచ్చానమాట. సో ఈ అవగాహన అనేది మనకి తప్పకుండా కలగాలి. మనం ఏంటి, ఆ కార్యం ఏంటి అనేది చూసుకొని నియమానుసారంగా మనం వెళ్ళినట్లయితే, కర్మను అనుసరించడము అంటే ఆ పనులు నియమానుసారంగా మనం చేసుకున్నట్లయితే క్రమంగా ఉద్ధరింపగలడు. ఇక్కడ పిక్చర్ చూసారా, ఇన్ని మెట్లు ఉన్నాయన్నమాట. ఒకటి 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 గురువు. మనం ఒక్క మెట్టు ఎక్కితే భగవంతుడు 10 మెట్లు ఎక్కిస్తాడంట. అలాగే గురువు కూడా ఆ మెట్టు ఎక్కడానికి సహాయపడతాడు. ఆ తర్వాత ఒకవేళ మనం ఇక్కడ బద్దకిచ్చాము సగంలో, మళ్ళీ గురువు చేయి పట్టుకుంటే తీసుకెళ్తాడు అనమాట. ఆ విధంగా. మాతాజీ శ్లోకం చదవండి. ఇందిరా బోయిన మాతాజీ ఉన్నారా? ఉన్నాను మాతాజీ. హరే కృష్ణ. చదవండి. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్హసి. హరి బోల్ మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ. సో ప్రతి ఒక్కరికి ఎన్నుకునే అవకాశం ఉందన్నమాట. సరే, వీళ్ళెవరో ఇస్కాన్కి తీసుకెళ్లారు, గురువుని పరిచయం చేశారు, ఇలా చేయండి, అది కాదు. మీకు ఎన్నుకునేది మీకుంది అవకాశం అని చెప్తున్నా. ఎటువంటి అవకాశాలు అంటే, ఆత్మ సాక్షాత్కారం కోసం కర్మలు అనుసరించుట అంటే భగవత్ పనులు చేయడము, తర్వాత శాస్త్రాన్ని అనుసరించడము, 3 నరక ద్వారాల నుండి ముక్తి పొందడము, పరమగమ్యాన్ని పొందుట. నెక్స్ట్, శాస్త్రాలని ఇక్కడ ఎరుపు రంగులో ఇచ్చారు చూసారా, శాస్త్రాలని ఉల్లంఘించుట, ఇష్టం వచ్చినట్లు వ్యవహరించుట, దీన స్థితిలో ఉండడం, నరకాన్ని పొందుట. సో నరకానికి వెళ్ళే దారేమో ఇది, నరకానికి వెళ్ళకుండా దారేమో ఇది. సో ఏది కావాలో మీరే ఎన్నుకోండి, మీ ఇష్టం అన్నమాట ఇంకా అని చెప్తున్నాడు భగవంతుడు. సో ఇక్కడ DOOR డూవర్ ఎవరు చదువుతారు? హరే కృష్ణ. ఎవరు లేరా చదవడానికి? హరే కృష్ణ మాతాజీ నేను చదవను. చదవమంటారు మేడం? ఇప్పుడు ఎవరో చదవనా అన్నారు, నేను చదవమన్నాను. మళ్ళీ రెండో మంది పూజిత మాతాజీ. హరే పూజిత చదవండి. D for divine and దైవ సురగుణములు
అవి ఎలా అభివృద్ధి చెందుతాయి? హరే కృష్ణ. రెండోది చదవండి. రెండవది ఓ అదర్ సత్తుడు ఇద్దరు దృపకద్భదాలు అసుర లక్షణాల పరిణామాలు వాటికి పరిష్కారం ABCD సూత్రం. ఓకే, థ్యాంక్ యూ. ఇంకెవరైనా చదువుతారా రెండవ? నేను చదువుతా మాతాజీ. అవుట్లుక్ అండ్ ఒపీనియన్ ఆఫ్ డెమోన్స్, అపరాల దృక్పథము మరియు అభిప్రాయము. తర్వాత మూర్ఖులు కృష్ణుడిని ఏ విధంగా అంగీకరించరు? మహాత్ములు. ఇంకోటి మహాత్ములు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. మూర్ఖులు కృష్ణుడిని అసలు అంగీకరించరు అనమాట. అంటే దేవుడా దయ్యమా నేను ఎంజాయ్ చేస్తానని అంటారు అని చెప్తున్నారు. లాస్ట్ చదవాల మాతాజీ. అయిపోయింది. క్వాలిటీ అసుర గుణముల నివృత్తి. భక్తి చాలా సులువు, భక్తి స్వేచ్ఛను ఇస్తుంది, సాధువుల కార్యకలాపాలు. వెరీ నైస్. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాద కీ జై, భగవద్గీత కీ జై. హరే కృష్ణ. సో హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్, మనము ఈ అధ్యాయం కూడా పూర్తి చేసుకున్నాము. చాలా అదృష్టము, ఏ ఆటంకం లేకుండా ఇప్పుడు దాకా పూర్తి చేసుకోగలుగుతున్నాము చక్కగా. అండ్ మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ. హరే కృష్ణ. ఏవైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు, లేదు అంటే ఇంకో 2 నిమిషాల్లో మనం గీతా మహత్వం చాలా చిన్నగా ఉంది, అది కూడా చెప్పేసుకుందాం. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మాతాజీ. క్వశ్చన్స్ ఏమన్నా ఉన్నాయా అని 2 నిమిషాలు టైం ఇచ్చాను. ఏమీ లేవా? చాలా క్లియర్ గా అర్థమైపోయింది. ఇప్పుడు మనకి కొన్ని తెలుస్తుంటాయి, ఇది అసుర గుణాలని తెలుస్తుంటాయి, కానీ మనం భక్తిలో కూడా ఉంటాము. వాటిని అవి అసుర గుణాలు మనం ఓవర్కమ్ చేయాలి అని చెప్పి ప్రయత్నం కూడా చేస్తుంటాము. కానీ కొన్ని సందర్భాల్లో మనం అది మేనేజ్ చేసుకోలేము మాతాజీ. అది ఎలాగా చేసుకోవాలి? ఎందుకు చేసుకోలేరు? ఫర్ ఎగ్జాంపుల్ చాంటింగ్ కోపం చేసుకోలేరు. అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అసురగుణమే కదా మాతాజీ? అసురగుణమే. కామము, క్రోధము. కోపం దేనికి వచ్చింది? మీకు ఏదో కావాలనుకొని ఇది కావాలి అనుకున్నారు కదా. ఏదైనా మీకు కావాలి అంటేనే కోపం వస్తుంది, అది దొరకపోతే. అంటే ఎవరైనా మీ మాట వినలేదు, పిల్లలే కానీ భర్తే కానీ ఎవరైనా మీ చెప్పిన మాట వినలేదు, అప్పుడు మీకు కోపం వస్తుంది. మీకు ఏదైనా కోరిక ఉండి ఇది కావాలి అనిపించింది, ఇంటి వాళ్ళు మీకు ఇవ్వలేదు, అలా కోపం వస్తుంది. సో దాన్ని వదిలేసుకోవాలి, ఇంకా అవసరం లేదా? సంసారంలో ఉన్నప్పుడు అన్ని వదులుకోవడం సాధ్యం కాదు కదా మాతాజీ. ఇప్పుడు మీరు వదులుకుంటే అవి ఎక్కువ వస్తాయి మీకు. ఫస్ట్ మీరు వదిలి చూడండి, మీకు వస్తాయి. కృష్ణుడికి తెలుస్తుంది మీకేం అవసరమో అని. ఒక్కసారి వదిలి ఏదైనా ఒక ఉదాహరణ చెప్పండి, ఎందుకు కోపం వస్తుంది. ఇప్పుడు మన బాధ్యత ప్రకారం మనం అందరినీ మంచిగా చూస్తున్నాం అనుకోండి, మొత్తం అవతల వాళ్ళు అసలు బాధ్యతను పట్టించుకోకుండా మొత్తం మన మీద వదిలేసినప్పుడు మనకి కోపం వస్తుంది కదా మాతాజీ. అంటే మాతాజీ ఇక్కడ మీరు యు ఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ రిజల్ట్. భగవంతుడు భగవద్గీతలో రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయొద్దు, నీ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించు అని చెప్పారు. సో మీ బాధ్యత మీరు చేస్తున్నారు. దేనికోసం కోపం వస్తుంది? వాళ్ళు మీ మీదే అంతా పని పడేస్తున్నారు అని అనిపిస్తుంది కదా. మీరు ఎంతవరకు చేయగలుగుతారో అంతవరకు చేయండి. మీ దేహం ఎంత సహకరిస్తుందో మీరు ఓపెన్ గా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి, హెల్ప్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇవన్నీ మనం ప్రయత్నం చేయక ఫెయిల్ అయిపోతాం మాతాజీ. చేస్తున్నాం మాతాజీ, అంత ప్రయత్నం చేసినా సరే ఇంకా వాళ్ళు చూడనప్పుడు మనమే చూడాలి కదా అనే భావన అవతల వాళ్ళకు ఉంటుంది కదా మాతాజీ. మనం చూడలేము, మన బాధ్యత ప్రకారం మనం ప్రవర్తిస్తూ ఉంటాము, మనది పర్ఫెక్ట్గా చేస్తాము ఉన్నంత వరకు.
అది పర్ఫెక్ట్ అని మనం అనుకుంటున్నాము. ఒక్కొక్కసారి కృష్ణ ఎంత చేసినా సాటిస్ఫై అవ్వరు భక్తిలో గూడా. సో, ఇంకా భక్తి పెంచుకున్నట్లయితే మీకే ఐడియాస్ వస్తుంది. వాళ్ళతోని ఏం చేపించుకోవాలి, ఎలా చేయించుకోవాలి, నేను ఈ పని నుండి ఎలా బయటికి వెళ్ళాలి అని మనం అనుకున్నప్పుడు తప్పకుండా సహకారం అనేది మీకు దొరుకుతుంది మాతాజీ. భక్తిని పెంచుకోవడమే మనం ఇంకా. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. చందన మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ, యాక్చువల్లీ మా రూమ్మేట్స్ కి ఒక డౌట్ వచ్చింది. కొత్తిమీర ఉంటది కదా, అది మనం కింద రూట్స్ తో సహా తీస్తాం కదా, అది చంపినట్టే కదా, ఇంకా దాంట్లో నుంచి రాదు కదా. అదే మనం బచ్చల కూర, తోటకూర అయితే కట్ చేస్తాం కదా, అది మీరు ఇస్కాన్ వాళ్ళు కొత్తిమీర అవాయిడ్ చెయ్యరు కదా, తింటారు కదా అని మా రూమ్మేట్ డౌట్ వచ్చింది. క్వశ్చన్ అడిగారు. వాళ్ళని తీసుకుపోయి ఇంటర్మీడియట్ బీపీసీలో జాయిన్ చేయాలి. ఇప్పుడు చూడమ్మా, మొక్కలు పలు రకాలు ఉంటాయి. కొన్నేమో కొన్ని సంవత్సరాలు ఉంటాయి, కొన్నేమో ఒక్క నెలలోనే అవి ఫలించి పుష్పించి అవి చనిపోయి. కొత్తిమీరని నువ్వు వేళ్లతో తీసినా తీయకపోయినా అది పోతుంది. దాని కాలం చాలా వ్యవధి, లైఫ్ టైమ్ ఈజ్ వెరీ లెస్ అన్నమాట. అందుచేత అలాంటి వాటిని రూట్స్తో తీసేస్తారు. అదే బచ్చల కూరని చాలా లైఫ్ టైం ఉంటుంది తీగ, అందుకని ఆకులు తెంపుకుంటాం. దాన్ని చంపినట్టు కాదు. కూరగా పత్రం, పుష్పం, ఫలం, తోయం అన్నాడు. ఆకుకూరలన్నీ మనం తినగలిగినవి తినవచ్చు అని భగవంతుడే పర్మిషన్ ఇచ్చాడు. అదే ఒక కొబ్బరి చెట్టుని వేళ్లతో తీస్తామా? ఒక కొబ్బరి చెట్టుని తీయలేం కదా. ఎందుకు తీయము? అది లైఫ్ టైం ఎక్కువ ఉంటది. లైఫ్ టైం ఎక్కువ, ఫలాలు ఇస్తుంది. ఫలాన్ని తెంపుతా, దాని యొక్క ఫ్రూట్ ని మనం తెంపుకుంటున్నాం కదా. కొబ్బరికాయని కాయ అంటాము, పండు అనం అనుకోని, కానీ అది పండే, అదొక ఫలం అన్నమాట. సో అది మనం తింటున్నాము. ధాన్యాలు ఉన్నాయి, వరిని కూడా కోస్తారు, ఆ తర్వాత వేళ్ళన్నీ తీసేసి పారేస్తారు. దాన్ని చంపినట్టు కాదు. ఇక్కడ మనకి భగవంతుడి యొక్క పర్మిషన్ దొరికింది, వెజిటేరియన్ ఫుడ్ తినొచ్చు అని చెప్పేసి. హరే కృష్ణ. అంటే ఇప్పుడు అర్జునుడికి భగవంతుడు చెప్పాడు కదా, అది విశ్వరూపం చూపించినప్పుడు, వీళ్ళందరూ ఎప్పుడో చంపేశాను నేను, వాళ్ళందరూ చనిపోయారు, నువ్వు నిమిత్త మాత్రుడివి, ఇప్పుడు యుద్ధం చేసి వాళ్ళని చంపు, వధించు అని చెప్తాడు కృష్ణుడు. అదే విధంగా ఆ కొత్తిమీర ఒక లైఫ్ టైం ఒక 1 month కంటే ఎక్కువ ఉండదు. ఎగ్జాక్ట్లీ. అలాగే వదిలేస్తే ఏమవుతుంది, ఈ పంట పొలాలు ఉండే వాళ్ళు ఏం చేస్తారు, కొత్తిమీర కూరగాయలాగా కొంత తీస్తారు, కొంత ధనియాలు వస్తాయి కదా అందులోంచి, ఆ ధనియాలు వచ్చేదానికి కొంచెం ఒక ఎకరం అలా ఉంచుతారు. ఆ ధనియాలు వేస్తే మళ్ళీ కొత్తిమీర వస్తుంది. సో మీరు ఆ వేరు తీసిన దాన్ని చంపడం అన్నారు. అది చిన్న మొక్క, దాని లైఫ్ టైం అంతే ఉంటది. అర్థమైందా? ఎగ్జాక్ట్లీ మాతాజీ. ఒక డౌట్ మాతాజీ, ఇప్పుడు మేకలు ఉన్నాయి, కోళ్ళు ఉన్నాయి, వాళ్ళ లైఫ్ టైం ఎక్కువ ఉంటుంది. పాపం ఇటు నుంచి అటు పరిగెత్తుతాయి సేఫ్టీ కోసం, అయినా వాళ్ళని పట్టుకుని కోసుకొని తింటారు. అది హింస. అనిత మాతాజీ నవ్వుతున్నారు. హరే కృష్ణ. సమాధానం చాలా బాగుంది మాతాజీ. ప్రీతి మాతాజీ వీడియో ఆన్ చేస్తారా? హరే కృష్ణ.